యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? అయ్యారమ్మా. ఎంతమంది? అందరూ. కాకపోతే విహారీ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్. అవునా నాన్న? అవునమ్మా. విహారీకి తక్కువ మార్కులు వస్తాయి. అందుకే వాళ్ళ డాడీ, మమ్మీ ఇంకా టీచర్ అందరూ విహారీకి నన్ను నేర్పించమని చెప్పారు. మరైతే నువ్వు నేర్పిస్తున్నావా? ఓ, నేర్పిస్తున్నానమ్మా. ఆ కన్నయ్య కూడా చెప్పాను, విహారీకి చదువు బాగా రావాలని. మా నాన్నే మా మంచి కన్నయ్య. కన్నయ్య పెద్ద స్కూల్లో చదువుతున్నాడనే విషయం మేడం గారికి చెప్పాలి. కన్నయ్య, నువ్వు హోంవర్క్ చేసుకుంటూ ఉండు, నేను మేడం దగ్గరికి వెళ్ళొస్తాను. మేడం. ఏంటి పూర్ణ, ఆ రూమ్ క్లీన్ చేయమని చెప్పాను, చేసావా? చేశాను మేడం. వంట రెడీ అయిందా? అయిపోయింది మేడం. అయితే నాకు భోజనం అరేంజ్ చేయి. అలాగే మేడం. కానీ అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి. విషయమా? ఏంటో చెప్పు. అదే మేడం, బాబు స్కూలు. ఏంటి పూర్ణ ఇది? ఏమన్నా అంటే బాబు స్కూల్లో ఫస్ట్ వచ్చాడు, బాబుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అది చేశాడు ఇది చేశాడు అని ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తా. నువ్వు మీ బాబు గురించి చెప్పే గొప్పలు వినడానికి నేనున్నానా? అది కాదు మేడం, కన్నయ్యని. వాడికేం కాదు పూర్ణ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వాడు బాగానే చదువుతున్నాడు కదా. 10th క్లాస్ వరకు మనం వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి. పూర్ణ, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఆకలిగా ఉంది, ముందు నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి. నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. మేడం గారు, నేను చెప్పేది అస్సలు వినట్లేదు. కన్నయ్య పెద్ద స్కూల్లో చదువుతున్నాడనే విషయం తెలిస్తే ఎంత తిడుతుందో ఏమో. మేడం, భోజనం రెడీ చేశాను, రండి. సరే, పద. అఖిల్ బాబు, ఏంటి శ్యామ? ఏం చేస్తున్నారు? ఫొటోస్ చూస్తున్నాను. ఫోటోసా? ఎవరు అఖిల్ బాబు? మా ఫ్రెండ్కి పాప పుట్టింది శ్యామ, వాడు పిక్స్ పంపించాడు. చూడు ఎంత క్యూట్గా ఉందో. చాలా బాగున్నాయి అఖిల్ బాబు, ముద్దు ముద్దుగా ఉన్నాయి. అఖిల్ బాబు, చెప్పు శ్యామ. మనకి 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 కూడా ఇలాంటి పాప ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సారీ శ్యామ, నీకు పిల్లలు పుట్టరు. ఈ విషయం నేను నీకు ఎలా చెప్పను, చెప్పలేను. ఏంటి అఖిల్ బాబు మౌనంగా ఉన్నారు? మనకి పాపొద్దా? అదే ఆలోచిస్తున్నాను శ్యామ. అఖిల్ బాబు, ఇంట్లో మగపిల్లాడు ఎంత అల్లరి చేసేవాడైనా ఒక ఆడపిల్లుంటే ఆ సందడే వేరు. పట్టు లంగా జాకెట్ వేసుకొని ఆ
చిన్న చిన్న పాదాలకి పట్టీలు వేసుకొని మన ఇంట్లో తిరుగుతుంటే ఇంట్లో ఒక మహాలక్ష్మి తిరిగినట్టుగానే ఉంటుంది. అవును శ్యామ, నాకు ఓ పాప ఉంటే బాగుండు అనిపిస్తుంది నీలా. ఫోన్ కట్ చేస్తున్నా కూడా మళ్ళీ చేస్తుంది. వనజాక్షికి డబ్బు మీదున్న మమకారంతో స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తుంది. మేడం మేడం అంటూ పిల్లిలా నా వెంట తిరిగేది. అలాంటి వనజాక్షి ఇప్పుడు నన్నే భయపెడుతుంది. ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. వనజాక్షిని ఇలాగే వదిలేయకూడదు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే వనజాక్షి పీడ విరుగడ చేసుకోవాలి. ఈ టైంలో ఎవర్రా ఫోను? రే ఐశ్వర్య మేడం రా. హలో మేడం. ఎక్కడున్నారు? ఊరికి కొంచెం దూరంలో ఎవరూ లేని ఏకాంత ప్లేస్లో ఉన్నాం మేడం. అక్కడేం చేస్తున్నారు? చిన్న పార్టీ ఉంది మేడం, ఆ పనిలోనే ఉన్నాం. సరేలే, నాకు మీతో అర్జెంట్ పనుంది. నేను వెంటనే మీతో మాట్లాడాలి. త్వరగా ఇంటికి రండి. ఇప్పుడా మేడం? ఇప్పుడే. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ఏం లేదు మేడం, కానీ పార్టీ మధ్యలో. ముందు రండి. ఇక్కడికి వస్తే అలాంటి పార్టీలు 100 చేసుకోవచ్చు. సరే మేడం, మీరు ఫోన్ కట్ చేయండి, మేము మీ ముందు వాలిపోతాం. నమస్తే మేడం. అర్జెంటుగా రమ్మని చెప్పారు. ప్రాబ్లం ఏంటి మేడం? ప్రాబ్లం పీకల దాకా వచ్చింది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పండి మేడం. మీరు ఏం చేయాలంటే, ఇది మీరు చేయాల్సింది. అర్థమైందిగా? అర్థమైంది మేడం. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో అడ్వాన్స్. పని పూర్తయ్యాక మిగతా అమౌంట్ ఇస్తాను. సరే మేడం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్లాన్ ఎవ్వరికి తెలియకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా బాగుండదు. మీరేం టెన్షన్ పడకండి మేడం, మా పనే అది కదా. మీరు అప్పచెప్పిన పని చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తాం. ఇంతకు ముందు ఎప్పుడైనా మిస్ చేశామా మేడం? ఆ నమ్మకంతోనే మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే ఉండండి మేడం. సరే, ఇక మీరు వెళ్ళండి. నాన్నా, అప్పుడే వచ్చేసావా? నాన్న విహారీ, ఏంటి మమ్మీ? నువ్వు నువ్వు కన్నయ్యకి దండం పెడుతున్నావా? అవును మమ్మీ, నేనే దండం పెడుతున్నాను.
నువ్వెప్పుడూ ఇలా చేయవు కదా నాన్న. ఇప్పుడు చేస్తున్నాను కదా తాతయ్య. నాకు నమ్మబుద్ధి కావడం లేదు నాన్న. ఎందుకు మమ్మీ అలా అంటున్నావు? శ్యామ, వాడిలో మార్పు వచ్చింది. వాడికి కన్నయ్య మీద భక్తి పుట్టింది. అందుకే స్కూల్ నుండి ఇంటికి రాగానే కన్నయ్య దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాడు. అవును మమ్మీ, నాకు కన్నయ్య బాగా నచ్చాడు. నేను చాలా ఇష్టపడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ కన్నయ్యకి పూజ కూడా చేస్తాను. నా తండ్రికి ఎంత బుద్ధొచ్చిందో. నా మంచి విహారీ. నాన్న విహారీ, ఉమ్, ఏంటి తాతయ్య? నీకు కన్నయ్య నచ్చాడని చెప్తున్నావు, పూజలు చేస్తానంటున్నావు, దండం కూడా పెట్టుకున్నావు. ఇంత సడన్గా నీకు కన్నయ్య మీద ప్రేమ ఎందుకు కలిగింది నాన్న? ఓ అదా. అవునా, చెప్పు. ఈరోజు మా టీచర్ కన్నయ్య కథ చెప్పింది మమ్మీ. కన్నయ్య చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసేవాడంట కదా. అవును నాన్న, కన్నయ్యకి వెన్నంటే చాలా ఇష్టం, అందుకే అలా దొంగతనం చేశాడు. అంతేకాదు నాన్న, కన్నయ్య కూడా చిన్నప్పుడు నీలాగే చిలిపి పనులు అల్లర్లు కూడా చేసేవాడు. ఆ కన్నయ్య వెన్న దొంగతనం చేస్తే నేను నువ్వేం చేసావు నాన్న? నాకిష్టమైన కేక్ని నా ఫ్రెండ్ బాక్స్లో నుంచి దొంగతనంగా తీసుకున్నాను. అలా చేస్తున్నప్పుడు నాకు భలే అనిపించింది మమ్మీ. నేను దొంగతనం చేయడానికి కన్నయ్య ఇన్స్పిరేషన్. అందుకే నాకు కన్నయ్య బాగా నచ్చాడు. రే విహారీ, నిన్ను నాన్న విహారీ, దొంగతనం చేయడం తప్పు. తప్పుడు పనులు అలా ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు నాన్న. ఇంకొకసారి అలాంటి పనులు చేయకు. ఎందుకు మమ్మీ? నేనేం చేసినా నీకు నచ్చదు. నువ్వు చేసే పనులు అలాగే ఉన్నాయి నాన్న. అయితే కన్నయ్యని ఎందుకు మొక్కుతున్నావు మరి? ఆ కన్నయ్య చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పెలా అవుతుంది మమ్మీ? నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? కన్నయ్య నాకేంటి పరీక్ష? నా కొడుకుని చూస్తుంటే వాడేమైపోతాడో అనే భయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. శ్యామ, నువ్వేం బాధపడకమ్మా. వీడు చిన్నపిల్లాడు, ఇలాంటి చిలిపి పనులు చేయడం సహజం.
అత్తయ్య గారు, ఎన్నిసార్లని వీడు చేసే పనులు భరిస్తూ ఉండాలి? అల్లరి చేస్తే పెరిగే కొద్దీ బుద్ధి వస్తుందనే నమ్మకం ఉంటుంది, కానీ వీడు చేసేది దొంగతనం. ఆ బుద్ధి మారదు. అందుకే నేను ఇంతలా బాధపడుతున్నాను. అమ్మ శ్యామ, విహారికి ఏం కాదులే, అన్నీ ఆ కన్నయ్యే చూసుకుంటాడు. నువ్వు ఇవన్నీ పట్టించుకోకమ్మా. నాన్న విహారీ, రా. కన్నయ్య, నా కొడుకు జీవితం అందరి పాలు కాకుండా చూడు. వాడికి చదువు మీద దృష్టి మళ్ళేలా చూడు. చెడు పనులు చేయాలనే బుద్ధి పుట్టకుండా నువ్వే చూడాలి కన్నయ్య. ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎవరు వస్తారో? సైలెన్స్. ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో చెప్పండి. కన్నయ్య. సెకండ్ ర్యాంక్ రామ్. థర్డ్ ర్యాంక్ ఉదయ్. ఫోర్త్ ర్యాంక్ వైష్ణవ్. ఫిఫ్త్ ర్యాంక్ విహారీ. ర్యాంక్ సాధించాలంటే ఉండాల్సింది డబ్బు కాదు, చదువుకోవాలనే పట్టుదలని ఈరోజు మన కన్నయ్య నిరూపించాడు. చిన్న స్కూల్ నుంచి వచ్చి మీతో పాటు పోటీ పడి చదివి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఇది మామూలు విషయం కాదు, తనలో ఉన్న టాలెంట్ అలాంటిది. ఇకపోతే ఈరోజు మనం గొప్పగా మాట్లాడుకోవాల్సింది విహారీ గురించి. ఎందుకంటే ప్రతిసారి లాస్ట్లో వచ్చే విహారీ ఈసారి మాత్రం 5th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇది ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. దీనంతటికీ కారణం కన్నయ్య. తను చదువుతూ విహారీ కూడా చదివేలా చేశాడు. వీళ్ళిద్దరి స్నేహం వల్లే విహారీకి మంచి మార్కులు వచ్చాయి. పెద్దలు చెప్పినట్టు మంచి స్నేహం మంచి బాటలో నడిచేలా చేస్తుంది. చెడు స్నేహం చెడ్డదారుల వైపు మళ్లిస్తుంది. ఒక వ్యక్తికి ఉన్నతమైన భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా కష్టపడి బాగా చదువుకోవాలి, మంచి స్నేహం చేయాలి. విహారీకి కన్నయ్య లాంటి ఫ్రెండ్ దొరకటం తన అదృష్టం. మీరు కూడా కన్నయ్యతో స్నేహం చేయండి, తనలాగే చదవండి. మీరందరూ బాగా చదివి ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండాలనేదే మా కోరిక, మీ తల్లిదండ్రుల కోరిక. అందుకే ఇక నుంచైనా మీరందరూ కన్నయ్యలాగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. పిల్లలు అందరూ కన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పండి.
నాన్న ఆగురా. తాతయ్య నువ్వు నన్ను పట్టుకోలేవు. రే 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 ఆగు 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 ఆగు. అఖిల్ బాబు, అఖిల్ బాబు, దొరికిపోయావు. ఏంటి శ్యామ? ఇటు చూడండి. మంచి మార్క్స్ వచ్చాయి, బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్ అవడం కాదండి, వాడికి 5th ర్యాంక్ వచ్చింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాన్న బిహారీ, నీకు ఈసారి 5th ర్యాంక్ వచ్చింది నాన్న. అవును మమ్మీ, టీచర్ కూడా మెచ్చుకున్నారు. అది నా మనవడంటే.